Hi viewers, welcome to my YouTube channel Anshu Toffee Sarees and Daily Wear Sarees. 2 channels ఉన్నాయి. 2 channels ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చాం కదా, 3 నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ ని మాత్రమే ఫాలో అవ్వండి. 2 నెంబర్స్ ని దయచేసి ఎవరు కూడా ఫాలో అవ్వద్దు. అలాగే దీంట్లో అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రమే ఉన్నాయండి. థర్డ్ నెంబర్ కి ఎలాంటి అకౌంట్ డీటెయిల్స్ అంటే గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ లేదు కాబట్టి మీరు థర్డ్ నెంబర్ కి కాంటాక్ట్ చేసే వాళ్ళు ఈ నెంబర్ కి మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. నేను బ్యాంక్ కి వెళ్ళి దానికి అటాచ్ చేస్తే కనుక మనకి ఆ నెంబర్ కూడా వర్కౌట్ అయిపోతుంది అనమాట. కానీ కొంచెం టైం లేక అంటే మన టైమింగ్స్ అండ్ వాళ్ళ వర్కింగ్ టైమింగ్స్ వేరు కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాము. అలాగే మంచి కలెక్షన్స్ ఎవ్రీడే పెడతాము అండి. అలాగే దీని తర్వాత డైలీ వేర్ సారీస్ లో కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాం, అందులో కూడా చూడండి. ఈ సారీస్ కి సంబంధించి మీరు స్టేటస్ చూడాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి కదా, 3 నెంబర్స్ లో స్టేటస్ ఉంటుంది. అన్ని ఫొటోస్ కూడా పెడతాం. ఈ వీడియోలో ఎన్ని నెంబర్స్ అయితే ఇస్తున్నామో అన్ని నెంబర్స్ కూడా మేము స్టేటస్ ఫొటోస్ పెడుతూ ఉంటాం, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, ఈ రోజు మనం ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ సారీస్ చూడబోతున్నామండి. విస్కోస్ జార్జెట్ మీ అందరికీ తెలుసు, విస్కోస్ జార్జెట్ లో చాలా రకాలు వచ్చేసాయి కాబట్టి మనం దాంట్లో ఒక వెరైటీ చూస్తున్నాము. శారీ నెంబర్ 1. మీరు ఏం చేయాలి అంటే నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ శారీ చూపించినా దానికి నంబర్ ఒకటి ఇస్తాం కాబట్టి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇక్కడున్న 3 నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే పంపించండి. పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సైడ్ లో తీసి పెడుతున్నాం అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. సారీ నెంబర్ 1 చెప్పిన తర్వాత పే చేయమని 5 to 10 minutes లో మీరు పే చేసి ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మీరు ఏ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అయ్యారో అదే నెంబర్ కి మీరు పెట్టేసేయాలి. ఒక 5 to 10 minutes తర్వాత మీరు కనుక పే చేయకపోతే ఆ సారీ ఇంకెవరైనా అడిగితే కనుక అది మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డార్క్ బ్రింజాల్ కలర్ అండ్ నల్ల నేరేడు పండు అంటారు కదా అండి, ఆ కలర్ కాంబినేషన్ అన్నమాట ఇది. దాంట్లో పైన మనకు ఒక షిమరీ స్టైల్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ గా మనకి బ్రైట్ కలర్. ఇది డ్రై వాష్ కూడా చేయించుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను మర్చిపోయినా కూడా ఇన్ కేస్ స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నాను కాబట్టి ఇది డ్రై వాష్ చేయించుకోవాల్సిన సారీస్ అనమాట. డ్రై వాష్ చేయించుకుంటే ఏంటంటే కలర్ షేడ్ అవ్వదు. ఎట్ ది సేమ్ టైం ఎన్నిసార్లు మనం కట్టుకున్నా కానీ కొత్త లుక్ ఏదైతే ఉందో అదే లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్. ఇది టోటల్ గా పింక్ అని చెప్పడానికి లేదు, అట్లా అని రెడ్ కలర్ అని చెప్పడానికి లేదు. పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ మీద షిబోరి డిజైన్ బ్రింజాల్ కలర్ ఉంది కదా, ఆ కలర్ కాంబినేషన్ తో షిబోరి డిజైన్ ఇచ్చారు. ఇన్ కేస్ ఈ సారీ కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది. కింద కుర్చీలలో కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, చాలా మంచిగా ఇచ్చారు. ఇది మనకి పళ్ళు, షేడెడ్ పళ్ళు. ఓకే, ఇవంతా కూడా మనకి డైయింగ్ స్టైల్ సారీస్ అన్నమాట. దీనికి కూడా మనకి ఇది టోటల్ గా పింక్ బ్లౌజ్ కాదు, రెడ్ కలర్ బ్లౌజ్ కాదండి, మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది అనమాట బ్లౌజ్. ఒకసారి ఈ సారీకి బ్లౌజ్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. బ్లౌజ్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇలాంటి బ్లౌజే ఇంకొక చోట కూడా కనిపించి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ మెటీరియల్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. 125 రూపాయల చీర నుంచి కూడా మనకి జార్జెట్ లో ఎలా అయితే అవైలబుల్ ఉంటాయో వీటిల్లో కూడా చాలా రకాలు వచ్చేసాయి అన్నమాట. బ్లౌజ్ ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్. దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కదా, తప్పకుండా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. సారీ నెంబర్ 2. నెంబర్ 2 సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మీకు డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ బ్లాక్ మిక్స్డ్ కలర్ అన్నమాట. టోటల్ గా ఇది బ్లాక్ కలర్ కనిపించట్లేదు, అలానే నాకు నావీ బ్లూ కలర్ కూడా కనిపించట్లేదు, మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది. ఈ సారీకి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట, సాటిన్ బోర్డర్. అండ్ పళ్ళు కూడా మనకి బ్లూ కలర్ తోనే ఇలా వచ్చింది. కలర్ చాయిస్ చూడండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను, ఇది 5.4 హైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. అంతకు మించి హైట్ ఉంటే కనుక ఇది సెట్ అవ్వదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, వీడియో మొత్తం నేనేం చెప్తున్నాను అనేది వింటే మీకు అర్థమవుతుందండి. ఆ తర్వాత మీకు స్నాప్ కావాలి అంటే కనుక వీడియో లింక్ పెట్టిన తర్వాత మేము ఫొటోస్ పెడుతూ ఉంటాం కాబట్టి తర్వాత మీరు ఫొటోస్ చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి వాట్సాప్ స్టేటస్ లో ఉంటాయి, మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి సారీ టోటల్ లుక్ ఇది. ఈ సారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఆల్రెడీ నేను వేసుకున్న సారీకి చూపించాను కాబట్టి నేను ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు. చక్కగా బోర్డర్ కలర్ కాంబినేషన్ లో, ఇది జరీ వీవింగ్ కాదు అండి, సిల్క్ థ్రెడ్ వీవింగ్ తో వచ్చినటువంటి బ్లౌజ్. సారీ టోటల్ గా లుక్ అనేది ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 3. ఇది మనకి బ్రింజాల్ కలర్ మీద రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అదే బ్రింజాల్ కలర్ షిబోరి డిజైన్ అనేది ఇక్కడ కూడా వచ్చింది. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. ఒకసారి కనుక ఐరన్ చేయించుకుంటే 5.5 ఉన్న వాళ్ళకి కూడా ఇది సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం క్రషర్ లాగా వచ్చింది చూడండి, కాకపోతే ఐరన్ చేయించుకుంటే మీకు నీట్ గా వస్తుంది. ఇది ప్యూర్ జార్జెట్ మీద డిజైన్ చేసినటువంటి శారీ అన్నమాట. 5.5 వరకు కూడా మనం ఈ శారీ అయితే కట్టుకోవచ్చు, ఎందుకంటే ఐరన్ చేయించుకుంటేనే.
ఫస్ట్ మాత్రం చేయించుకుంటే చాలండి, ప్రతిసారి ఐరన్ అయితే అవసరం లేదు. అంటే హైట్ రావడం కోసం చెప్తున్నా. మీకు నీట్గా ఉండాలి అనుకుంటే ఎవ్రీ టైం కూడా ఐరన్ చేయించుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మనకి ఈ కలర్ కూడా మిక్స్ చేశారు. ఈ రెడ్ కలర్ లో ఈ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది. రెడ్ కలర్ పళ్ళు అండ్ రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, సాటిన్ బోర్డర్. ఇది మనకి బ్లౌజ్ పార్ట్. శారీ నెంబర్ వచ్చేసి 3. శారీ నెంబర్ 4. కలర్ మాత్రం ఎక్సలెంట్ కలర్ అండి, చాలా చాలా బాగుంది. బాటిల్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ తో బోర్డర్ ఇచ్చారు. టోటల్ గా ఫ్యాన్సీ శారీ అంటే ఇలా ఉండాలి అనిపించేలాగా ఈ కలర్ అయితే నాకు కనిపిస్తుంది. చాలా మంచిగా ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు. ఇది టోటల్ శారీ లుక్ అనేది. 2 కలర్స్ కూడా మనకి పళ్ళు అండ్ బాడీ పార్ట్ లో కలర్స్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి కదా. దీనికి బ్లౌజ్ కూడా చక్కగా మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇట్లా శారీ నెంబర్ వచ్చేసి 4 నెంబర్. శారీ నెంబర్ 5. నేను కట్టుకున్న కలర్ శారీ ఏదైతే ఉందో సేమ్ కలర్ ఇచ్చారు, కాకపోతే బోర్డర్ కలర్ మాత్రం మనకి చేంజ్ అవుతుందండి. దీంట్లో మనకి 11 or 12 నెంబర్స్ వరకు కూడా కలర్స్ ఉన్నాయి. కలర్ చాయిస్ అయితే ఎక్కువే ఉంది. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీరు చూస్తున్నారు కదా, ఇదే కలర్ కాంబినేషన్ లోనే ఇక్కడ మనకి బాడీ పార్ట్ కూడా ఉంది. ఇది చూడండి, నల్ల నేరేడు పండు కలర్ ఇచ్చేసి దానికి బేబీ పింక్ అండ్ నల్ల నేరేడు పండు కలర్ వచ్చేలాగా షిబురి డిజైన్ అనేది మనకి ఇక్కడ ఈ శారీకి ఇచ్చారు. ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు అనేది ఇలా వచ్చింది. ఓకే, చాలా మంచిగా కలర్ కనిపిస్తుంది. శారీ నెంబర్ వచ్చేసి 5 నెంబర్. ఈ శారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. లైట్ బేబీ పింక్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది. శారీ నెంబర్ 6. రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి, ట్రెడిషనల్ కలర్స్ అన్నమాట. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, ఆ వీడియోలో దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాము. వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండి. అందుకని మీరు కన్ఫర్మ్గా వీడియో అయితే తీసుకోండి. ఇది రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది. ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో కలర్తో మనకి బోర్డర్ ఇచ్చారు. అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చారు. శారీ నెంబర్ 6. శారీ నెంబర్ 7 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుందండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి కలర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డార్క్ బ్రింజాల్ కలర్ ఎన్ని వెరైటీస్లో ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో తెచ్చినా కానీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఫాస్ట్గా సేల్ అవుతుంది. ఇక్కడ మనకి వంగ పువ్వు రంగు కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ అనేది సాటిన్ బోర్డర్ ఇచ్చారు. చాలా క్లాసీ కలర్స్. దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి మనకి ఈ శారీస్లో. అంటే రేట్స్ వేరియేషన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. 1350 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అంటే హై అండ్ రేట్ వచ్చేసి 1350 వరకు ఉంది. 550, 650 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్. వంగ పువ్వు రంగుతో మనకి పళ్ళు ఇచ్చారు. శారీ అంతా ఇలా డిజైన్ చేశారు. కంపల్సరీ డ్రై వాష్ అయితే చేయించుకోవాలి. శారీ నెంబర్ 7. శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. శారీ నెంబర్ 8 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు. ఇది నావీ బ్లూ కలర్ లో వచ్చినటువంటి శారీ అండి, కానీ మీకు చూడడానికి మాత్రం బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది. కానీ ఈ శారీ అసలు కలర్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్, కొంచెం షేడెడ్ లాగా అనమాట. బ్లాక్ అండ్ నావీ బ్లూ కలర్ షేడెడ్ లాగా వచ్చింది. ఇప్పటి వరకు మనం ఏంటి అంటే షేడెడ్ శారీస్ చూసాం. ఓకే, ఇది ఏంటంటే సింగిల్ కలర్ ఉన్న శారీస్ కావాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక 3-4 శారీస్ అయితే ఇట్లా సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ చూపిస్తాను. ఇది టోటల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి, జస్ట్ షేడెడ్ బోర్డర్ మాత్రమే మనకి మిస్ చేశారు. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. వీటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి డార్క్ కలర్ కాంబినేషన్ కదా అండి ఈ శారీ. సేమ్ అదే కలర్ కాంబినేషన్ కాకుండా మనకి కాంట్రాస్ట్ లో ఒక డిఫరెంట్ గ్రీనీ కలర్, నాచు కలర్ అంటారు కదా, ఆ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. నంబర్ వచ్చేసి 8. శారీ నెంబర్ 9 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. కలర్ మాత్రం చాలా బాగుంది. పీకాక్ బ్లూ కలర్ అన్నమాట విత్ సాటిన్ బోర్డర్. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా ఈ టైప్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. లేదు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేయించుకుంటే కనుక ఇంకా మంచి రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది ఈ శారీకి. ఓకే, శారీ నెంబర్ వచ్చేసి 9 నెంబర్. శారీ నెంబర్ 10 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు. ఇంతకు ముందు శారీ మీరు గుర్తు పెట్టుకున్నారో లేదో, అంటే దీంట్లో మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఫస్ట్ శారీ వచ్చింది కదా, అదేమో గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడేమో గ్రీన్ కలర్ శారీ ఇచ్చి ఈ శారీకి మనకి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అంటే ఆపోజిట్ తీసుకున్నారనమాట. శారీ నెంబర్ వచ్చేసి 9 నెంబర్. అన్ని శారీస్ కూడా 10 నెంబర్.
అన్ని శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలాగే డైలీ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే ఛానల్ చూస్తున్నారో అన్షు టాఫీ ఛానల్, ఇదే నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను. అలాగే మీకు పార్సిల్ ఫోటో పెట్టిన తర్వాత ఆ పార్సిల్ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే అండి. మా దగ్గర బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మాకు ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి మొత్తం కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది. కొన్ని మెసేజెస్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఉండొచ్చు కదా, అందుకని మీకు ఏదైతే పార్సిల్ ఫోటో పెడతామో ఆ ఫోటో మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.